హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటే బెల్లీ ఫ్యాట్ అనేది కామన్గా వచ్చేస్తాం. పీసీఓఎస్ ఏదైనా యూజువల్ చూస్తే బెల్లీ ఫ్యాట్ అనేది కామన్గా వస్తుంటుంది. సో అందుకని ఇప్పుడు ఎవరైనా ఫీమేల్స్ కానీ మేల్స్ కానీ వస్తే ఫస్ట్ హార్మోనల్ టెస్ట్ అంటే ఇప్పుడు మనం చెప్పేది మేజర్గా డయాబెటీస్ కానీ అట్లాంటిది ఉన్నా చెక్ చేసుకోమని చెప్తాము. లేదంటే యంగ్ ఫీమేల్స్ అట్లా వస్తే ఒకసారి పీసీఓఎస్ చెక్ చేసుకోమని చెప్తాం. సో అట్ ద సేమ్ టైం మెయిన్ లైఫ్ స్టైల్ అండి. సెడెంటరీ లైఫ్ స్టైల్ మనకు బాగా అలవాటు అయిపోయింది. సో ఎస్పెషల్లీ ఫోన్స్ ఎక్కువ చూడడం కానీ ల్యాప్టాప్స్ ఎక్కువ చూడడం కానీ ఎనీథింగ్ మన గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో అట్లాగా సెడెంటరీ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేయడం అనేది దాని మూలన కూడా బెల్లీ ఫ్యాట్ పెరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం ఏవైతే హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి అది లోపల ఉండదు కాబట్టి తెలియదండి. హార్మోనల్ సిమ్టమ్స్ తెలిసేటప్పటికే మనకి ఆల్మోస్ట్ లోపలంతా మనకు జరగాల్సిన డిఫికల్టీస్ అనేది జరిగిపోతాయి. ఫైనల్గా అవుట్కమ్ వచ్చేప్పటికే మన చేతులు జారిపోతాయి. సో అందుకని మేము ఏం చెప్తామంటే ఎనీథింగ్ ఫిజికల్గా కొంచెం ఇంతకు ముందుగానే ఫిజికల్ ఫిట్నెస్ కానీ లేకపోతే ఫార్మేషన్ మనకు కనిపించే ఫార్మేషన్ ఏదైతే ఉంటుందో ఫిజిక్ కొంచెం మారితే కనుక డెఫినెట్గా హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టుంది చెక్ చేసుకోమని చెప్తాం.